కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతన్న ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రాజన్న రాజ్యంలో అన్నదాతలకు కష్టాలు ఉండవన్నారు. 37 రోజులు ఆగితే రైతన్నకు నాణ్యమైన కరెంట్ 7 గంటల పాటు ఇస్తాన్నారు వైఎస్ జగన్. 8వ పని చేయబోతున్నా. ఇవాళ 8వ పని ఏమిటి అంటే, ఇవాళ ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తే కరెంటు ఉంటుందో ఉండదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం బతుకుతున్నాం. 6 గంటల కరెంటు కట్టా 8 గంటల కరెంటు కట్టా కూడా మనకు కరెక్ట్ గా తెలియదు. ఇవాళ ఎండాకాలం మొదలు కాకముందే పరిస్థితి ఇది. ఇక ఎండాకాలం మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంతేకాదు, ఇవాళ రైతన్నలకు పొలానికి వెళ్ళి రైతన్న కరెంటు ఉందా లేదా అని చూస్తే కరెంటు ఉందో లేదో కూడా తెలియదు. పేరుకేమో రైతన్నకు 7 గంటలు కరెంటు ఇస్తామని అంటున్నారు, కానీ ఇచ్చేదేమో తీరా చూస్తే 4-5 గంటలు కూడా సరిగ్గా ఇవ్వరు. ఆ 4-5 గంటలు కూడా పగలింతసేపు రాత్రింతసేపు, అందులో కూడా కరెంటు ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తున్నాడు. ఆ రాత్రిపూట రైతన్న వెళ్ళి అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నమెంట్ కరెంట్ ఇస్తా ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కరెంట్ ఇచ్చినప్పుడు రైతన్న స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే, ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత రైతన్న వెళ్ళి స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే తనకు తేలు కుట్టడమో పాము కుట్టడమో ఇవాళ మనం రోజు చూస్తా ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చబోయేది 8వది. ఇవాళ నేను ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ 2014, 2019 సంవత్సరానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. అంతేకాదు, ప్రతి రైతన్నకు 7 గంటల పాటు కరెంటు, క్వాలిటీ కరెంటు పగలు పూటే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాము అని కూడా హామీ ఇచ్చి చెప్తున్నా.